సీతా లక్ష్మణులారా, ఇక మనము ఆ ఘోరమైన కీకారణ్యములకు బయలుదేరుదాం పదము. సరే అన్నయ్య వెళుదాం. విపిన భూములకు తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము. అత్రి మహాముని ఆశ్రమమునకు, అత్రి మహాముని ఆశ్రమమునకు, అత్రి మహాముని ఆశ్రమమునకు, అత్రి మహాముని ఆశ్రమమునకు చేరితి మిచ్చట శయనించుదమా, చేరితి మిచ్చట శయనించుదమా, చేరితి మిచ్చట శయనించుదమా, చేరితి మిచ్చట శయనించుదమా. ముని ఆశ్రమములు దాటి వస్తిమి, ముని ఆశ్రమములు దాటి వస్తిమి, ముని ఆశ్రమములు దాటి వస్తిమి, ముని ఆశ్రమములు దాటి వస్తిమి. పంచవటి తీరంబున మనము, పంచవటి తీరంబున మనము పర్ణశాలగా వించుకొందమా, పర్ణశాలగా వించుకొందమా, పర్ణశాలగా వించుకొందమా. పర్ణశాలగా వించుకొందమా. ఏ సీత స్వామి, నీవు ఆ యొక్క అయోధ్యాపురి పట్టణంలో స్వర్గ సౌఖ్యాల మధ్య నివసించే నీవు ఈ యొక్క అరణ్యం నందు పర్ణశాలయందు ఎలా ఉండగలవు సీత? స్వామి, మీరు నా గురించి చింతిస్తున్నారా? శ్రీరామని పాద సేవ చేసిన వనవాసమే మందిర నివాసమౌను. శ్రీరామ పద సేవ చేయుచుండిన కంద మూలంబులే భక్ష్య భోజమౌను. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు ధరణియే యోగ్యమౌ తల్పమగును. శ్రీరామ పద సేవ చేయుచుండిన నార వస్త్రముల్ జల్తారు వలువలగును. దేవనీ దివ్యమౌ పాద సేవ, దేవనీ దివ్యమౌ పాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుంజములడంచు. రామ రామ స్మరణంబు నిరతంబు చేయువారేడ నుండిననే చేటుగలదే. రాఘవ రామచంద్ర స్వామి, శ్రీరామచంద్ర మహారాజుకి జై. ప్రాణేశ్వర దేవి, మీ పాద సేవయే సర్వంబని నమ్ముకొని ఉన్నదానను కేవలం మీ పాదసేవ ద్వారా మాత్రమే నాకు వనవాసమైనను కూడా అంతఃపుర సుఖాలనిచ్చును కదా స్వామి. సరే దేవి, అటులైతే మీ కేవలం మీ పాదసేవ ద్వారానే నాకు ధరణి అయినను తల్పమగును కదా స్వామి. సరే దేవి, అటులైతే లక్ష్మణ, ఈ యొక్క చిత్రకూట పర్వతం నందుగల ఈ యొక్క ఒక పర్ణశాల నిర్మించమని అట్లా నేను నిర్మించాను అన్నయ్య గారు. అన్నయ్య, మీరు చెప్పినట్లుగానే పర్ణశాల నిర్మించింది. లక్ష్మణ, పర్ణశాల అతి సుందరంగా నీవు నిర్మించితివి. ఇక మనము భుజించుటకు కొన్ని ఫలములను నీవు వెళ్ళి తీసుకురాగలవు. అన్నయ్య, కానన భూములగాంచియు, కానన భూములగాంచియు కమ్మని పలరాజంబుల తెచ్చియు నిత్తున్. ముదముతో యాజ్ఞయు నివ్వుడి, ముదముతో యాజ్ఞయు నివ్వుడి మురియుచునే బోయి వత్తు నిప్పుడే వేగన్. అన్నయ్య, నేను అడవిలోకి పొలముల కొరకు వెలువాడను. నాకు దయతో మీ ఆజ్ఞనిచ్చి నన్ను సాగనం. సరే లక్ష్మణ, నీ వెళ్ళి మన భుజించుటకు కొన్ని ఫలములను తీసుకురమ్ము. సరే అన్నయ్య, నేను అట్లనే వెలువాడను. ఆహా, ఈ వృక్షరాజము ఫలములతో నిండుగా అద్భుతముగానున్నది. నేను ఈ నా సూర్య అస్త్రముచే దానిని తెగవేసి ఫలములను తెంపుకుందాం. ఆహా, ఇందులో ఎవరో మునిపుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేను కదా, పొరపాటున అతను
నేను రాసుకున్నాను. తలతెగి పడింది కదా, ఈ విషయమును ఇప్పుడే నేను అనేక ఎరుకపరచదను. అన్నయ్య, నా వల్ల ఒక పొరపాటు జరిగినది. లక్ష్మణ, నేను పొలంలో కోసం వెళ్ళి వృక్షరాజమును తెగవేయగా అందులో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవుని తల తెగిపడను కదా, తెలియక జరిగిన పొరపాటు, నన్ను క్షమింపుడి. అయ్యో లక్ష్మణ, ఎంత పొరపాటు గావించితివి. ఆ యొక్క మునీశ్వరిని తల తెగ నరికి వేసితివి. మనకు ఘోర పాపము ప్రాప్తించును కదా లక్ష్మణ. రాఘవ రామచంద్ర, వాడు మునికాడను శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడను రాక్షసుడు కావున మీరు చింతింపవలదు. మీకు ఎలాంటి భయం లేదు కదా. అదిగో లక్ష్మణ, అన్నయ్య, వింటివా ఆకాశవాణి పలుకులు? వాడు మునికాడట, జంబుకాసురుడను రాక్షసుడట, శూర్పణఖ కుమారుడట. మనకు ఎటువంటి భయం లేదు. కావున ఇక నీవు ఫలములు తీసుకొచ్చుటకు మరల వెళ్ళుము. సరే అన్నయ్య, అట్లనే వెళ్ళువాడను. बोलो शंकर महाराज की జై. సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను పురజనులు నా నామము శూర్పణఖయందురమ్మ పురవైరు నా నామము శూర్పణఖయందురమ్మ పురజనులు నా నామము శూర్పణఖయందురమ్మ పురవైరు నా నామము శూర్పణఖయందురమ్మ కైకసియు మా తల్లి విశ్వవసుడు మా తండ్రి 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 ఈ వనమంతయు నేను తిరుగుతుండెదాను ఈ వనమంతయు నేను తిరుగుతుండెదాను ఎంత వారలకైనా వెరువా బోనిక నేను 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 పంత మాడిన వారిని బట్టి దృంచును అన్నా పంత మాడిన వాణ్ణి పట్టి జుంచును అన్నా పంత మాడిన వారిని బట్టి దృంచును అన్నా పంత మాడిన వాణ్ణి పట్టి జుంచును అన్నా మేలైన లంకాపురి మా పట్టణ మందురమ్మ 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 చాలగా మాయన్న పేరు విన్నంతన పొగడందరు చాలగా మాయన్న పేరు విన్నంతన వెగడొందరు ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గొలిచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గోచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గొలిచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గోచెదాను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను ఆసురుని చెల్లెల నేను సురుని చెల్లెల నేను
వనములోన ఏర్పరించావే లలనా ఎవరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఆహా. ఏర్పరించావే లలనా ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించావే లలనా ఎవరే ఈ వనములోన ఎవరో కానీ మంచిగా ఉంది అమ్మాయి కనబడి మాయమైపోయింది. ఎటువైంది మే? ఓ పిల్ల ఎటువైనావు? అరే చూస్తున్నాగానే మాయమైంది. ఓ పిల్ల వాళ్ళు మంచిగా ఉన్నావు చూస్తుంటే మొత్తం అనిపిస్తుంది కానీ ఎవరు అసలు నువ్వు ఎవరు చెప్పు. ఏమైతుందిరా నీకు? అయ్యో టచ్ పిచ్చిగా నువ్వు పుట్టినావా? మళ్ళీ ఒకసారి పుట్టావా? ఏమైందిరా? ఏమో అయితే మొత్తం నరాలని ఆడవాళ్ళని చూడలేదా ఎప్పుడు? జివ్వు అంటున్నాయి. ఆడవాళ్ళని చూసినా కానీ నీయాసుంటే ఆడే చూడలే. నీయాసుంటే చూడలే చూడలేదా? చూడలే. సరే నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు. నాకేం కావాలంటే చెప్పట నేను చెప్తా కానీ ఫస్ట్ అసలు నీ వివరాలు చెప్పు. ఏం కావాలో నీకు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు? ఓకే అసలు నీ చెప్తాను. పుట్టు పూర్వత్రాలు మొత్తం చెప్పు. నా పేరు శూర్పణఖ అందరు. మాది లంకాపురి పట్టణము. మా యొక్క అన్నగారి పేరు రావణ బ్రహ్మ. మా యొక్క తల్లి పేరు కైకసీదేవి. మీ అన్న పేరు ఏమన్నావు? మళ్ళీ చెప్పు. 10 తలలు 20 హస్తములు గలవాడు మా అన్నయ్య రావణ బ్రహ్మ. అమ్మని బాంబన్ వా ఏమనుకోకు. తెలగ మాట్లాడిన ఏమనుకోకు. రే రావణ బ్రహ్మ మీ అన్ననా? పిచ్చి పిచ్చి చేసినాం అనుకో నీ కొవ్వు తీసి కొండ కట్టుకో. అది ఓలకి చెప్పకు. ఇగో నేను నిన్ను చూడలే. అసలు నిన్ను చూడలే. నేను గట్లా పోతున్నా. నీకు నాకు సంబంధం లేదు. రావణ బ్రహ్మ చెప్పకు. అబ్బో అది అబ్బా అదే బాంచాను మరి ఏమనకు. నువ్వు నన్ను ముట్టకు. నువ్వు దూరం ఉండు. నీకు దూరం ఉంటా. ముట్టదా? అద్దు అద్దు బాంచాను ముడతా ముట్టు. ఇక్కడ మెల్ల ముట్టు. గంత భయం ఎందుకు? అబ్బో అద్దు. మీ అన్న గురించి అబ్బో ఇలా అన్న గురించి తెలియదు మీకు. మొదలు బాగా ఆయన కొండను మొత్తం అదేంటిది కైలాసగిరిని లాటుకొచ్చినట్టు కదా. మొదలు బాగా ఎగురుతున్నావురా కోతలెక్క. ఏదో మీ అన్న గురించి తెలియక. ఇప్పుడు ఏమైందిరా? ఏమి అన్న గురించి తెలియక. తొక్కుడు బండలే కట్ట. మీ అన్నం తెలియక అమ్మ. ఏదో మీ అన్నం తెలియక పంచనే అనుకో. ఓకే. మా తల్లి పేరు కైకసీదేవి. మా తండ్రి పేరు విశ్వాస బ్రహ్మ. సరే మరి ఇప్పుడు ఎటు పోతురావా మీరు? నేను అడవిలోకి వెళ్ళుచున్నాను. అడవిలోకి పోతురా? సేవక ఒక నిమిషం రమ్మంటారా? నేను అరచేతిలో అంజనం వేసుకొని చూశాను. నా యొక్క కుమారుడు జంబకాసురుడు ఎక్కడ ఉండేనో చూస్తున్నాను. అయ్యో చూడు కుమారా జంబకాసురుడా, నా కుమారుడైన జంబకాసురుడిని సేవక ఎవరు చంపినారట. అయ్యో బాంచన్. అయ్యో కుమారా కుమారా ఎంత పని చేసి ఇతరా కుమారా. ఏడకు ఇప్పుడు సేవక నా కుమారుడు ఎట్లా చనిపోయినాడు. నాకు మాత్రం ఇంకొక కుమారుడు కావాలను. ఇంకొక కుమారుడు ఎట్లాగో నా భర్త లేడు. నా భర్త విద్యుశివుడు చనిపోయినాడు. ఓకే. నాకు ఇప్పుడు పెళ్లి కావాలి. పెళ్లి కావాలా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? పెళ్లి కావాలంటే నేను వేరే భర్తను చేసుకోవాలి. నువ్వు ఇంకొకళ్ళని చేసుకుంటేనే మరి కొడుకు కావాలి. నాకు కొడుకే కావాలి. కొడుకు చచ్చిపోయింది కాబట్టి కొడుకు కావాలి అంతే కదా. అవును కొడుకు కావాలి. నేను లేను. సరే చూస్తా. వాళ్ళని చూసి మంచి వాళ్ళని చూసి నీకు చెప్తా. సరే అవుగాని ఒక మాట. ఏంటిది? మీ అన్నకి చెప్పంటేనే చెప్తా. చెప్పు. మీ అన్నకి చెప్పాను. నేను మా అన్నకు అసలే చెప్పా. ఇగో మీ అన్నకి చెప్పావు కదా. చెప్పా. ఎట్లా నీకు మొగడు కావాలన్నావు కదా. అవును నాకు మొగుడు కావాలి. నన్నే చేసుకోరాదు. అరే నేను చేసుకుంటే ఎలా బరో బాయ్. నీది నాకేమైంది? ఏం తక్కువైంది? నీకు ఫోన్ ఉంది కానీ ఫోన్లా సిమ్ లేదురా బాయ్. నువ్వు సిమ్ డబల్ సిమ్ వేసుకుంటా. మళ్ళీ కొత్తది పని చేయదు. అది డబల్ సిమ్ వేసుకుంటా. అవసరం లేదు. జై శ్రీరామ్. సేవక మనం ఇప్పుడు ఆ రామలక్ష్మణుల దగ్గరకు పోయి వారి యొక్క కార్యంబు భంగము చేద్దాం. సరే వెళ్దాం. సరే రాని. వినవే నన్ను శూర్పణఖ యందురే సుకుమారి 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 వినవే నన్ను నా కొడుకు జంబికాసురుడు నశించి పాయనే. నా కొడుకు జంబికాసురుడు నశించి పాయనే. నా కొడుకు
కొడుకు జంబకాసురుడు నశించి పాయనే నా కొడుకు జంబకాసురుడు నశించి పాయనే నా కొడుకు జంబకాసురుడు ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా రామ లక్ష్మణుల భంగంబు చేసెదా ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా ఆ రామ లక్ష్మణుల ఈ వేషమున పోతే ఇక నమ్మజాలరు 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 ఈ వేషమున పోతే 16 ఏళ్ల వయసు పడుచునై పోయేదా 16 ఏళ్ల వయసు పడుసునై పోయేదా 16 ఏళ్ల వయసు పడుచునై పోయేదా 16 ఏళ్ల వయసు పడుసునై పోయేదా 16 ఏళ్ల వయసు విరహ బాధకు నేను ఇక తాళజాలను 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 విరహ బాధకు నేను మన్మాద బాణములో బరిహెచ్చును నాకుడు మన్మాద బాణములు పరిహెచ్చు నాకును మనుమాద బాణములు బరిహెచ్చు నాకును మన్మాద బాణములు పరిహెచ్చు నాకును మనుమాద బాణములు ఏ సుకుమారి వినవెనము శూర్పణఖయందురే సుకుమారి శూర్పణఖయందురే సుకుమారి వినవెనను సేవక అంతే చెప్పు మనం ఇప్పుడు ఆ రామలక్ష్మణుల దగ్గరకు వెళ్దాము నేను ఇప్పుడు ఇలా వెళితే నన్ను నమ్మజాలరు మరి ఎట్లా చేద్దాం వారు నన్ను చంపినా చంపుతారు నేను ఇప్పుడు ఒక 16 సంవత్సరముగా అమ్మాయిగా మారుతాను ఇక ఇట్లుంటేనే తట్టుకుంటలేదు ఇక 16 సంవత్సరాలు సేవక ఎలా అవుతారు ఇక నువ్వు ఇప్పుడు అమ్మాయిగా మారుతావా లేకపోతే అబ్బాయిగా ఉంటావా నేనా? లేదు అంటే అటు ఇటు కాకుండా ఉంటావా ఇగో నీతో ఉండాలంటే నాకు ఎట్లయినా ఓకే ఓకేనా ఓకే నేను ఆడదాన్ని కాబట్టి నువ్వు కూడా ఆడదాని అయితేనే నా పని అవుతుంది కాబట్టి నేను 16 సంవత్సరాల అమ్మాయిగా నేను మారుతాను నువ్వు 30 సంవత్సరాల స్త్రీగా నువ్వు ఉండు నేను అవును 30 సంవత్సరాల స్త్రీగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సేవక బాగున్నా మనము ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్దాం పోదాం వాళ్ళు కాదు కానీ శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను ప్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను ప్రోవరా దిక్కు నీవే దీనురాలను దిక్కువు నీవే దీనురాలను దిక్కు నీవే దీనురాలను దిక్కువు నీవే దీనురాలను రొక్కి వేడితి మొర వినవేరా మొక్కి వేడితే మొర వినవేరా రొక్కి వేడితి మొర వినవేరా మొక్కి వేడితే మొర వినవేరా పార్వతీ శశక పాలన చేయము పార్వతీ శశక పాలన చేయుము పార్వతీ శశక పాలన చేయము పార్వతీ శశక పాలన చేయుము దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా
ఏమైంది ఇప్పుడే 30 సంవత్సరాల స్త్రీలాగా ఉండి 60 సంవత్సరాలు ముసలి లెక్క మారిపోయినావా? అవును, అట్లాంటిగానే మారిపోతేనే మనకు కలుతుంది. నువ్వు అలా చేసినావు అనుకో, నా మాయాజాలం చేత నిన్ను కుక్కనో నక్కనో ఏదో చేస్తా. అయ్యో, కుక్కలు నక్కలకి చేస్తాయి. చేయమంటావు ఇప్పుడు? అదు 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 నేను మంచిగానే నీ ఎంబడి ఉంటా. కుక్కని చేసి తీసుకో. సేవక, ఈ అరణ్యంలో పంచవటక తీరంన శ్రీరాముల వారు పర్ణశాల కట్టినారట. ఆ శ్రీరాముల వద్దకు వెళ్ళి నేను ఆ రాముని ఎట్లయినా మెప్పించి ఒప్పించి నా మాయా జాలం చేత నా భర్తగా స్వీకరించి అతని చేత నేను కొడుకును తప్పనిసరిగా. నీకు ఇంత దమ్మ అత్తే ఎట్లనమ్మా? ఇట్లా అక్కడ నాకు విరహ బాధ ఎక్కువై చెమట పడుతుంది సేవక. కోరుతలేవా? 16 సంవత్సరాల అమ్మాయిని కదా, నాకు ఇలా నా మీద పడేవు. అబ్బో 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 చాలు చాలు చాలా అమ్మా, చాలు. మంచి పడుసు పిల్లవైన, మంచి పడుసు పిల్లవే. రాముని దగ్గరికి వెళ్దాం. వెళ్దాంపా, మెల్లగా మెల్లగా పోదామా, అలాగే చూరుకుదామా. అక్కడ ఎవరో ఉన్నారు. ఏమో ఎవరో అంత కర్రగా ఎర్రగా ఉన్నారు. అతడే శ్రీరాముడు కావచ్చు. నేను దగ్గరికి వెళ్ళి చూసేదాన్ని. మరి నేను దూరం ఉంటా, నువ్వు దూరం ఉండు. అబ్బో మళ్ళీ నన్ను వాళ్ళు కొడితే. ఇతడు శ్రీరాముడే కావచ్చు. చాలా అందంగా ఉన్నాడు. ఇతని నా మాయాజాలం చేత ఎలాగైనా నా భర్తగా స్వీకరిస్తాను. నేను ఇతన్ని తప్పనిసరిగా పెళ్ళాడి నా వశం చేసుకున్నాను. ఈ వనాంతరమున తిరుగుటకు, మీ సతీమణితో తిరుగుటకు కారణమేమిటో నాకు తెలుపు. ఏ కాంతామణి, నేను ఎవరైనా అడుగుచున్నావా? ముందుకు కొంచెం. దశరథుని పెద్ద కుమారుండా, దశరథుని పెద్ద కుమారుండా, తరణి వంశజుండా, సాధ్వినా భార్యను నృత పదగామి, సాధ్వినా భార్యను నృత పదగామి, మా తండ్రి ఆజ్ఞచే కదలిటకు వచ్చినాడను కాంతరో వనవాసమునకు. హే కాంతామణి స్వామి, మాది అయోధ్యాపురి పట్టణము. నేను దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను. నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అని వాడను. ఈమె నా యొక్క భార్య సీతాదేవి. అయినను నీవెవరు? నన్ను ఇట్లేలా అడుగుచున్నావు? ఇంతకు నీ యొక్క పురం ఏమి, నీ యొక్క నామమేమి తెలుపగలవు? స్వామి రాఘవ, నా పేరు శూర్పణఖ యందురు. మాది లంకాపురి పట్టణము. మా యొక్క అన్నగారి పేరు రావణ బ్రహ్మ. నా పేరు ముద్దుగా సున్నితంగా ముద్దుగా సున్నితంగా సుగంధి అందరూ ఊరుకోవచ్చు. రాఘవ, ఆయన నేను ఒక మాట నీకు తెలిపాను. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, 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 నిన్ను చూడగంటిని నన్ను చూడు మంటిని, నిన్ను చూడగంటిని నన్ను చూడమంటివి, నిన్ను చూడగంటిని నన్ను చూడు నిన్ను చూడగంటిని నన్ను చూడమంటిని, నిన్ను వలచియుంటిని నన్ను గూడు మంటిని, నిన్ను వలచియుంటిని నన్ను చూడమంటివి, నిన్ను వలచియుంటిని నన్ను గూడు మంటిని, నిన్ను వలచియుంటిని నన్ను చూడమంటివి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ సీత
సీతారామ, నిన్ను చూసినంతలోనే నా మనసు నిన్ను ప్రేమించి ఉన్నాను. నన్ను వివాహమాడు. ఏ కాంతామణి, రాఘవా, నీవు అట్లా అనవలదు. సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, నాతి నీవేలానే న్యాయంబు తెలియావే, నాతి నీవేలానే న్యాయంబు తెలియావే, సీత నాకున్నది నాతి నీవేలానే. సీత నాకున్నది నాతి నీవేలానే. ఏ కాంతామణి, రాఘవ. నా భార్యకు సీత నాకుండగా నీవెందులకు నాకు వలదు పొమ్ము ఇచ్చట నుండి. రాఘవా, సీతాదేవిని విడువు నా మాటల. ఏ కాంతామణి, ఏమి పలుకుతున్నావు? సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయ్యా. నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయ్యా, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, నా మాటలను నమ్ము. నా మాటలను నమ్ము. రాఘవా, నీకు సీతాదేవి ఉన్నది కదా, ఆ సీతాదేవిని విడిచి నన్ను వివాహమాడు. ఏ కాంతామణి, నన్ను వివాహమాడినచో నీవు ఏం పలుకుచుంటివి? అయినను నీకొక మంచి మాట తెలిపేదను. ఏ కాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట, ఏ కాంతుడున్నాడు మా లక్ష్మణుండచట, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట, ఆ లక్ష్మణుండచట అందమైన వాడు, ఆ లక్ష్మణుండచట అందమైన వాడు, ఆ లక్ష్మణుండచట అందమైన వాడు, ఆ లక్ష్మణుండచట అందమైన వాడు, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఏ కాంతామణి, మా తమ్ముడకు లక్ష్మణుడు నాకంటే చాలా అందమైన వాడు ఒంటరిగా ఉన్నాడు, పొలములకై వెళ్ళినాడు, వాని వద్దకు వెళ్ళుము, నిన్ను తప్పక పెళ్లి చేసుకోను. రాఘవా, నన్ను వివాహం చేసుకోవా? చేసుకోలేను. రాఘవా, నువ్వు నన్ను వివాహం ఆడకపోతే ఈ అడవిలోని విరజాజులు బిచ్చుకొని అంటున్నాయి, ఆ సూర్యకిరణాలు గుచ్చుకొని ఉంటున్నాయి, సాయంకాల వేళ చల్లని పిల్లగాలి జుమ్ము అని వీచనంటుంది, కోకిల ఊ, ఊ అంటూ పోయినట్టుంది. రాఘవ, ఇవన్నీ జరగాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. రాఘవ, ఏ కాంతామణి, దూరం పోడు. రాఘవ, రాఘవ, ఏ కాంతామణి, రామయ్య. విరహ బాధకు తాళావో కమలా నయనుడా, 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 మన్మథ బాణములు మరి హెచ్చును ఓ రామ, మన్మథ బాణములు మరి హెచ్చెను ఓ రామ, మన్మథ బాణములు మరి హెచ్చును ఓ రామ, మన్మథ బాణములు మరి హెచ్చెను ఓ రామ, విరహ బాధకు తాళావో కమలా నయనుడా, విరహ బాధకు తాళావో కమలా నయనుడా, ఓ కమలా నయనుడా. ఓ కమలా నయనుడా. రాఘవ, నేను విరహ బాధకు తాళలేక ఉన్నాను, నన్ను చేపట్టి నా యొక్క కోరికను నెరవేర్చుము. ఏ కాంతామణి, నేను తెలిపాను కదా, సంతోషాముగా వాడు సతిగాను చేసుకొను, సంతోషముగా వాడు సతిగాను చేసుకొను, సంతోషాముగా వాడు సతిగాను చేసుకొను, సంతోషముగా వాడు సతిగాను చేసుకొను, సతిగాను చేసుకొను మతి మరువకపోయి రమ్ము, 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 సంతోషాముగా వాడు సతిగాను చేసుకొను. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను. ఏ కాంతామణి, నిన్ను గాంచిన అంతలో మా లక్ష్మణుడు నిన్ను తప్పక పెళ్లి చేసుకొను,
నువ్వు ఇచ్చటి నుంచి వెళ్ళిపోము. రాఘవ ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి విడువాను 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 కరుణాతో కృష్ణదాసు కాపాడి నేలుమయ్య కరుణాతో కృష్ణదాసి కాపాడు నేలుమయ్య కరుణాతో కృష్ణదాసు కాపాడి నేలుమయ్య కరుణాతో కృష్ణదాసు కాపాడు నేలుమయ్య ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి విడువాను ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను. రాఘవ నీ శరణు వచ్చిన వారికి నువ్వు విశ్వవిఖ్యాతి గాంచినవాట. నేను కూడా వివాహం ఆడమని నిన్ను శరణు కోరుతి. నన్ను వివాహం ఆడి నా యొక్క కోరికను తీర్చు. ఏ కాంతామణి, నీవు ఎంత చెప్పినా కూడా వినడం లేదు. రాఘవ మల్లె పూల హారమేషదా నీకు మంచి గంధము నేను చేసదా మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధపు సేవలేసదా మల్లె పూల హారమేసదా నీకు మల్లె పూల హారమేషదా నీకు మంచి గంధము సేవ చేసదా మల్లె పూల హారమేషదా నీదు మంచి గంధపు సేవలేసదా మల్లె పూల హారమేసదా చల్లంగా నాతో నీ సరసంబులాడు మీ చల్లంగా నాతో నీ సరసంబులాడును చల్లంగా నాతో నీ సరసంబులాడు మీ చల్లంగా నాతో నీ సరసంబులాడుడి మక్కువతో వచ్చి మనసిచ్చి పోవయ్యా మల్లె పూల హారమేసదా నీదు మంచి గంధపు సేవలేసదా మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధము సేవ చేసదా మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధము సేవ చేసదా మల్లె పూల హారమేసదా. రాఘవ నీకు మల్లెపూల హారం వేసి నీ పేయంతా నేను మంచి గంధం రాసి నన్ను కూడా నువ్వు వివాహం ఆడి నా పేయంతా మంచి గంధం పూయవయ్యా రాఘవ. రారా కౌగిలి చేర రారా ధొరా ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా అయ్యా నీ కొస చూపుతో నన్ను వేటాడవా రారా కౌగిలి చేర రారా ధొరా ఈ రంగేలి ప్రాయమ్ము నీదేనురా రారా కౌగిలి చేర రారా ధొరా ఈ రంగేలి ప్రాయమ్ము నీదేనురా అక్కరకు నీవెందు రాఘవా నా చెక్కిళ్ళు నొక్కువాడు రాఘవా అక్కరకు నీవెందు రాఘవా నా చెక్కిళ్ళు ముద్దాడవ రాఘవా అక్కరకు నీవెందు రాఘవా నా చెక్కిళ్ళు మొక్కువాడు రాఘవా అక్కరకు నీవెందు రాఘవా నా చెక్కిళ్ళు ముద్దాడ రాఘవా అక్కరకు నీవెందు రాఘవా తెలంగాణతోటి సరసంబులాడు మీ తెలంగాణతోటి సరసంబులాడుము తెలంగాణతోటి సరసంబులాడు మీ తెలంగాణతోటి సరసంబులాడుము పురిపమ్ముతో వచ్చి ముద్దిచ్చి పోరాదా అక్కరకు నవెందు రాఘవా నా చెక్కిళ్ళు ముద్దాడవ రాఘవా అక్కరకు నవెందు రాఘవా. అబ్బా రాఘవ రావయ్య నన్ను పెళ్ళవయ్య నన్ను ముద్దాడవయ్య రాఘవ రాఘవ గట్టిగా పట్టుకో పట్టుకో అడమ్మడు ఏ కాంతామణి, కళ్ళు తిరుగుతున్నాయి. రాఘవ నేను ఏ కాంతామణి? నీయమ్మడి పడితే వీడు నామ్మడి పడుతుండు రాఘవ చూడవయ్య అవన్నీ ఏ కాంతామణి, అక్కరకు వచ్చు వాడకాను
నీదు చెక్కిళ్ళను నొక్కు వాడకాను అక్కరకు వచ్చు వాడకాను నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగాను అక్కరకు వచ్చు వాడగాను మక్కువతో నీకు నాకు మర్యాదేలను పోవే మక్కువతో నీకు నాకు మర్యాదలను పొంది మక్కువతో నీకు నాకు మర్యాదేలను పోవే మక్కువతో నీకు నాకు మర్యాదలను నీవు పొంది చక్కగాను వెడలి పొమ్ము సాగవిచట నీ ఆటలు అక్కరకు వచ్చు వాడగాను నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగాను అక్కరకు వచ్చు వాడగాను ఏ కాంతామని నేను మొదటి నుంచి చెప్తున్నాను నువ్వు వినడం లేదు వలదు వలదు పలుమారు బ్రతిమీలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా వలదు 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 పలుమారు బ్రతిమీలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా నడుబలు వలదు వలదు సలలితముగా నా తమ్ముడైన బల్ సలలితముగా నా తమ్ముడైన బల్ లక్ష్మణుండు నిన్ను వివాహమాడును లక్ష్మణుడు నిన్ను వివాహమాడును సలలితముగా నా తమ్ముడైన బల్ లక్ష్మణుండు నిన్ను వివాహమాడును వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా నడుబలు వలదు వలదు పలుమారు బ్రతిమీలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా నడుబలు వలదు వలదు ఏ కాంతామణి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నా యొక్క తమ్ముడకు లక్షణుని సన్నిధానమునకు బొమ్ము నిన్ను వాడు సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను రాఘవ నేను నీ దగ్గరకు వస్తే నువ్వేమో నీ తమ్ముని దగ్గరికి వెళ్ళమంటున్నావు నాకు మీ తమ్ముని అందం కనిపిస్తలేదు నీ అందమే నాకు అనిపిస్తుంది రాఘవ లేదు కాంతామణి, నేను ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య గలవాడను కావున నిన్ను పెళ్లి చేసుకోలేను కావున నిన్ను లక్ష్మణుడి వద్దకు వెళ్ళు ఇగో మనడు కదా గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బలనమ్మ గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బలనమ్మ గలడా సమ్మతి కాదు కరెమ్మనమ్మనే సమ్మతి గాడిక నెమ్మనముననే సమ్మతి కాదు కరెమ్మనమ్మనే సమ్మతి తోడుతనెమ్మనముననే నువ్వు మన వల్ల పోయేదన్ ఇమ్ము మీ అరవల్ నమ్మిపోయేదను నువ్వు మన వల్ల పోయేదన్ నమ్మిపోయినను సమ్మతి కాదు కరెమ్మనమ్మనే నువ్వు మన వల్ల పోయేదన్ అమ్మ గాడిక నెమ్మనముననే ఇమ్ము మీ అరవల్ నమ్మిపోయేదను నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను అమ్మ గలడా రాఘవా నేను నీ దగ్గరకు వస్తే మీ తమ్ముని దగ్గరికి వెళ్ళమంటున్నావు నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మునో లేదు నాకు ఏదైనా అనవాలిమ్ము అటులైతే కాంతామణి సుగంధి రమ్ము నీవిటు వీ పందున నేనొక వాలు వ్రాసెదను రమ్ము నీవిటు కవ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో కవ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ నెమ్మది లక్ష్మణ నన్ను నమ్మి బల్ నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ మోదంబున నిన్ను వివాహమాడును మోదంబున నేను వివాహమాడును నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ మోదంబున నిన్ను వివాహమాడును రమ్మో నీవిటో ఈ పందున నేను కవ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో ఈ పందున నేనొక వాలు వ్రాసెదన్ రమ్ము నీవిటు ఈ పందున నేను కవ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో ఏ సుగంధి అటులైనచో నీ యొక్క వీపు పైన నేనొక ఆనవాలు రాసి పంపించేదను అది చూసి నా యొక్క తమ్ముడు లక్ష్మణుడు నేను తప్పక పెళ్లి చేసుకున్నాను రాఘవ ఆనవాళ్ళు రాస్తావా అవును నా దొండపండు లాంటి పెదాలపై రాస్తావా నా నడుము చూడవయ్యా నయాగార జలపాతంలా ఎలా ఉందో ఏ కాంతామణి నా నడుము పైన రాస్తావా
నమ్మిపోయెదను ధరణి శ్రీకల్ప గురు నిలయుణ్ణి నమ్మిపోయెదను ధరణి శ్రీకల్ప నిరతము వెంకటారుని కృపతో నిరతము వెంకటారుని కృపతో సరగునబోయద సంశయపడకను సరగునబోయద సంశయపడకను నిరతము వెంకటారుని కృపతో సరగునబోయద సంశయపడకను ధరణి శ్రీకల్ప గురు నిలయుణ్ణి నమ్మిపోయెదను ధరణి శ్రీకల్ప గురు నిలయుణ్ణి నమ్మిపోయెదను ధరణి శ్రీకల్ప గురు నిలయుణ్ణి నమ్మిపోయెదను ధరణి శ్రీకల్ప. రాఘవ అలాగే వ్రాయము. ఏ సుగంధి ఈ చోట కూర్చుండము, నీ వీపై నేను వాలు రాసేదాను. వినుమా లక్ష్మణ ఇప్పుడు వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మల జదివి గనిముక్కు చెవులు గోసియు గనిముక్కు చెవులు గోసియు రణమనరింపకను బంపు రమ్యము తోడన్ ఏ కాంతామణి, మా యొక్క తమ్ముడు లక్ష్మణుడు నిన్ను వివాహం ఆడినట్లుగా ఆనవాలు వ్రాసి తిని ఇక నా తమ్ముడు పొలములకు వెళ్ళినాడు, అతని వద్దకు వెళ్ళుము, నేను తప్పక పెళ్లి చేసుకున్నాను. అలాగే రావుగా నువ్వు వెళ్ళేదాను. పార్వతి జగదీశ్వరి పాహి మాం శాంకరి 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 నిర్వహించు కార్యం ఇప్పుడు నిఖిలా జగదీశ్వరి నిఖిలా జగదీశ్వరి నిర్వహించు కార్యం ఇప్పుడు నిఖిలా జగదీశ్వరి నిఖిలా జగదీశ్వరి నరగుదాన లక్ష్మణుని సన్నిధానమునకిప్పుడు నరుగుదాన లక్ష్మణుని సన్నిధానమునకు నిపుడు నరగుదాన లక్ష్మణుని సన్నిధానమునకిప్పుడు నరగుదాన లక్ష్మణుని సన్నిధానమునకు నిపుడు నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి జై నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి జై పార్వతి జగదీశ్వరి ఆహా. పాహి మాం శాంకరి పార్వతి జగదీశ్వరి పాహి మాం శాంకరి జై పార్వతి శాంకరి జై పాహి మాం శాంకరి జై. సేవక చెప్పండి. ఈ అడవిలో లక్ష్మణుడు పల్లకే వెళ్ళినాడట. నేను ఒకసారి ఆ లక్ష్మణుని పిలిచాను. ఓ లక్ష్మణ, ఓ లక్ష్మణ, ఎక్కడున్నావయ్యా? రావయ్యా, నేను నీకోసమే వచ్చినాను, తొందరగా నాకు కనబడవయ్యా. అవు సేవక అక్కడ ఎవరో ఉన్నారు. అక్కడ చూసాం అక్కడ ఊళ్ళు కనబడతలేరు కదా నాకు. నాకు కనబడుతున్నారు, సరిగా చూడరా. ఏమో నాకైతే ఏం కనబడతలేదు. కొండ ముచ్చి పొడ మంచిగా చూడరా. అయ్యో నాకు కనబడతలేరు నిజంగానే. అతడే లక్ష్మణుడు కావచ్చు. నేను వెళ్ళి పలకరించాను. అక్కడైతే వాళ్ళు కనబడుతుర్రు. కరెక్టే కదా? అయిననే అంట. నేను వెళ్ళి నమస్కరించేదను. నమస్కరించు. శరణు 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 నీకు శరణు లక్ష్మణ స్వామి. 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 సర్ముగాను శుభకరణి శుభకరణ స్వామి. మరువకాను చేరితిప్పుడు మహాత్మ శుభకర స్వామి. మరువకాను చేరితిప్పుడు మహాత్మా శుభకర స్వామి. మరువకాను చేరితిప్పుడు మహాత్మ శుభకర స్వామి. శరణు 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 నీకు నా స్వామి. శరణు 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 నీకు శరణు లక్ష్మణ స్వామి. శరణు లక్ష్మణ స్వామి. శరణు లక్ష్మణ స్వామి. ఆహా లక్ష్మణ, నీకు ఇవే నా 10,000 వందనములు. కాంతామణి, ఎవరు నీవు?
ఎవరే మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరే మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఎప్పుడు బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఏలా వస్తివే బామా ఏలా వస్తివే బామా ఏ కాంతమణి లక్ష్మణ నీవు ఎవరు ఇచ్చటకు ఎందు గురించి వచ్చిన దానవో నాకు తెలుపుము లక్ష్మణ నేను రావణాసురుని చెల్లెలి నా పేరు సుగంధి అందరు లక్ష్మణ నన్ను వివాహమాడము లక్ష్మణ నన్ను పెళ్ళాడావా లక్ష్మణ నీకు న్యాయంబుగాదయ్యో లక్ష్మణ నన్ను పెళ్ళాడావా లక్ష్మణ నీకు న్యాయంబుగాదయ్యా లక్ష్మణ నన్ను పెళ్ళాడవయ్యా లక్ష్మణ నీకు నన్ను పెళ్ళాడనంటే న్యాయము నీకు కాదు నన్ను పెళ్ళాడవంటే న్యాయంబు నీకు కాదు నన్ను పెళ్ళాడనంటే న్యాయము నీకు కాదు నన్ను పెళ్ళాడనంటే న్యాయంబు నీకు కాదు నీ మీది భ్రాంతి చేనే నిన్ను వచ్చి నన్ను పెళ్ళాడావా లక్ష్మణ నీకు న్యాయంబు కాదయ్యా లక్ష్మణ నన్ను పెళ్ళాడయ్యా లక్ష్మణ లక్ష్మణ ఈ ప్రపంచంలో నీ అంతటి అందగాడు లేడు నాలాంటి స్త్రీ లేదు మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాము నన్ను వివాహం ఆడము లక్ష్మణ లేదు లేదు నాకు పెళ్లి వలదు నీవు దూరం దూరం మగవా లక్ష్మణ ధనవంతురాలింటి బిడ్డను లంకపురమేలే రావను నీ చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను లంకాపురేలే రావను నీ చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను లంకపురమేలే రావను నీ చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను లంకాపురమేలే రావను నీ చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను లంకాకు రాజును నిన్ను చేసేదనయ్యా లంకాకు రాజును నిన్ను చేసేదనయ్యా లంకాకు రాజును నిన్ను చేసేదనయ్యా లంకాపు రాజును నిన్ను చేసేదనయ్యా నీ మీది భ్రాంతి చేనే నిన్ను వచ్చిదిని ధనవంతురాలింటి బిడ్డను పాలురమేలే రావను చెల్లెను ధనవంతురాలింటి బిడ్డను లక్ష్మణ నన్ను వివాహం ఆడినచు మా అన్నయ్యకు చెప్పి ఆ లంకా పట్టణంకు నిన్ను రాజును చేశాను వలదు వలదు లక్ష్మణ ఒకసారి నన్ను రావయ్యా వలదు వలదు రావయ్యా. ఏ కాంతమణి ఒకసారి దూరం ముద్దే దూరం అయ్యా. జరుగు దూరం 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 రావయ్యా 16 పడచు కన్యను నాతో రతికెళ్ళి సుకుయింపు మించను 16 పడచు కన్యను నాతో రతికేలి ధరించు మింగను 16 మడుచు కన్యను నాతో రతికెళ్ళి సుకుయింపు మించను 16 పడచు కన్యను దూరం దూరం నాతో రతికేలి సుఖింపు వింగను 16 మడుచు కన్యను సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను ఇరవుగా నీకు ఆహా. సరిజోడు కుదిరేను 16 మడుచు కన్యను
నన్ను రతికేలి సితికేను ఎల్లడో 16 ఏళ్ళ పడుచు కన్యను 16 ఏళ్ళ పడుచు కన్యను నాతో రతికేలి సుఖింపు మించను 16 ఏళ్ళ కన్యను నాతో రతికేలు సుఖింపు వెళ్ళడో 16 ఏళ్ళ పడుచు కన్యను అబ్బా లక్ష్మణ రావయ్యా రావయ్యా నన్ను విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ నీవు కోరలేను వినుము లక్ష్మణ నీవు విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ నీవు గణముగాను రాసి పంపే గనుడు రాముడు సుమ్మి గణముగాను రాసి పంపే గనుడు రాముడు సుమ్మి ఘనముగాను రాసి పంపె గనుడు రాముడు సుమ్మి విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ నీవు వినుము లక్ష్మణ నీవు విరహ బాధ భరించలేక నీ వద్దకు వచ్చినాను. మీ అన్నయ్య దగ్గరికి పోతే నా తమ్ముడు లక్ష్మణుడు వివాహం ఆడతానని నీ దగ్గరకు పంపించిన లక్ష్మణ. అవునా? అట్లనా? కాంతారో రమ్మి వీపు కనులా చూసేదని, కాంతారో రమ్మి వీపు కనులా చూసేదనేను, కాంతారో రమ్మి వీపు కనులా చూసేదనేను, కాంతారో రమ్మి వీపు కనులా చూసేదనేను. వింతగా మాయన్న వ్రాయు విధము ఎట్టిదో గాని, ఇంతముగా మాయన్న వ్రాయు విధము ఎట్టిదో కాని, వింతగా మాయన్న వ్రాయు విధము ఎట్టిదో గాని, ఇంతమాయన్న వ్రాయు విధము ఎట్టిదో కాని. కాంతారో రమ్మి వీపు కనులా చూసేదనేను, కాంతారో రమ్మి వీపు కనులా చూసేదనేను, కనులా చూసేదనేను. కనులా చూసేదనేను. ఏ కాంతమని, లక్ష్మణ మా అన్నగారు ఏమి రాసి ఉన్నాడో నేను ఒకసారి చూసేదను, నీ వీపు చూపించుము. వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి, గనిముక్కు చెవులు గోసియు, గనిముక్కు చెవులు గోసియు, రణము నరించ కనుబంపు రమ్యము తోడన్. ఆహా, మా అన్నగారు ఈ కాంతామణిని ఏమీ చేయకుండా తన ముక్కు చెవులు కోసి పంపమని నన్ను ఆజ్ఞాపించి ఉండను కదా, నేను అట్లే చేయగలను. పనతిరొయిపుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరొయిపుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరొయిపుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరొయిపుడేల మాయ బన్ని వస్తివే నీవు. ధనుడగు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు, ధనుడవు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు, ధనుడగు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు, ధనుడవు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు. పనతిరొయిపుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరొయిపుడేల మాయ బన్ని వస్తివే నీవు, పన్ని వస్తివే నీవు. పన్ని వస్తివే నీవు. హే కాంతమణి, ఇచ్చట కూర్చుండుము. మా అన్నగారు చెప్పిన విధముగా నీకు చేసేదను. ఓకే, పెళ్లి చేసుకుంటావరా? మా అన్న చెప్పిన విధంగా చేసేదను, కూర్చుండుము. సరే అలాగే లక్ష్మణ. పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు, పెళ్లి పెళ్ళంటావో పెళ్లి చేసేద నీకు, పెళ్లి పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు, పెళ్లి పెళ్ళంటావా పెళ్లి చేసేద నీకు. ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను, ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను, ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను, ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను. తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా, తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా, తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా, తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా. మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను, మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను, మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను,
నీ అన్న రామనుని కట్టాలు దెమ్మాను నీ వదినే మండోదరి చీర సారె దెమ్మాను నీ వదినే మండోదరి చీర సారె దెమ్మాను నీ వదినే మండోదరిని చీర సారె దెమ్మాను నీ వదినే మండోదరిని చీర సారె దెమ్మాను పెళ్లి పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు పెళ్లి పెళ్ళంటావు నీకు పెళ్లి పెళ్లి చేసేద నీకు పెళ్లి చేసేద నీకు ఏ కాంతామణి వెళ్ళి నీకు దిక్కున్న చోట చెప్పుకో నువ్వు పొమ్ము అదు 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 వెళ్ళిపో ఈ వద్దకు ఒక ధనుజాంగన వచ్చి ఉండనా? అవును అన్నయ్య వచ్చి ఉన్నది చేసి పంపితిని ఏమి చేసి పంపితి లక్ష్మణ? పెళ్లి చేసి పంపినాను అన్నయ్య పెళ్లి చేశావా? ఎలా చేశావు లక్ష్మణ? దాన్ని ముక్కు చెవులు కోసి దాన్ని దిక్కున్న చోట చెప్పుకోమని కసిరి పంపించినాను అన్నయ్య ఆహా లక్ష్మణ, నేను అన్నట్లే గావించిదివి, నీవు బాగా చేసిది దానికి పెళ్ళి. అవునన్నయ్య మీరు చెప్పిన విధంగా నేను చేసి పంపినాను. సరే లక్ష్మణ, ఇక మనం పొలం పూజించు ఈ యొక్క పర్ణశాల యందు విశ్రాంతి తీసుకుందాం పదము. సరే అన్నయ్య.